ఏంటంటే లైవ్ లొకేషన్స్లోనే ప్రతిదీ షూటింగ్ చేశారు. ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మూవీ మొత్తం కూడా హైదరాబాద్లోనే ఆల్మోస్ట్ 80% 90% హైదరాబాద్లోనే షాట్ చేశారనమాట. క్యూట్ మెచ్యూర్డ్ అమ్మాయి ఎలా ఉంటుందో సేమ్ అలానే చూపించారు. ఎక్కడ ఎక్స్ట్రాలు ఓవర్ యాక్షన్స్ ఇరిటేట్ చేసేలాగా ఏమీ లేవు. సో మెయిన్గా ఆది అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ లేకపోతే ఈ మూవీలో ఇంత ఫన్ అన్నది జనరేట్ అయ్యి ఉండేది కాదేమో. ఒక క్యూట్ అబ్బాయి అంత 22-23 ఇయర్స్ ఉండే అబ్బాయి ఎలా ఉంటాడో అలానే ఉంటాడు అనమాట. అలానే రీను కూడా అంతే, చాలా క్యూట్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేశ్వర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2HK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం ప్రేమలు మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. వీలో నస్లీన్, మమితా బైజు అండ్ శ్యామ్ మోహన్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై గిరీష్. ఇది ఒక మలయాళం మూవీ, కరెంట్లీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. చూసుకున్నట్లయితే సచిన్ అప్పుడే ఇంజనీరింగ్ ఫినిష్ చేసి గేట్ కోచింగ్ తీసుకుందామని చెప్పి హైదరాబాద్ వస్తాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ ఇంకొక అమ్మాయి పరిచయం అవుతుంది అనమాట, రీను అని ఒక అమ్మాయి. సో ఆ అమ్మాయితో లవ్ స్టోరీ ఎలా డెవలప్ అయ్యింది అన్నదే మిగతా స్టోరీ. టోటల్గా 2 hours 36 minutes ఉంటుంది. టోటల్గా మూవీ మొత్తం కూడా ఈ రొమాంటిక్ కామెడీ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ జానరాలో మూవీ అన్నది వెళ్తుంది. మెయిన్గా మనం ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే సచిన్ బ్యాక్డ్రాప్ ఏంటి అండ్ రీను ఎలాగ ఆఫీస్లో జాయిన్ అయ్యాక ఏమైంది ఇలా అన్నీ చూపిస్తుంటారు. ఫస్ట్ హాఫ్ బాగా స్లోగా వెళ్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అక్కడ బాగా ఎంటర్టైనింగ్ చేసే క్యారెక్టర్ ఆది అని ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట. అది బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అలానే సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ తను దీనికి ప్రపోజ్ చేయడం అండ్ తర్వాత ఏం లవ్ స్టోరీలో ఎలాగ ముందుకు వెళ్తుంది అన్నది మనకి సెకండ్ హాఫ్లో చూపిస్తారు. నాకైతే ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకోవడం అండ్ స్లోగా వెళ్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. నాకైతే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. మమిత వీళ్ళిద్దరూ మెయిన్ లీడ్స్ అనమాట ఈ మూవీలో. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే నిజంగా చాలా బాగుంది. మెయిన్గా హీరో అయితే చాలా క్యూట్గా ఇన్నసెంట్గా ఉండే ఆ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చిన్న విషయాలకు కూడా ఫ్రెండ్స్ దగ్గర అడగడం అండ్ సజెషన్స్ తీసుకోవడము అండ్ దానికి తగ్గట్టు బిహేవ్ చేయడం అవన్నీ కూడా చాలా బాగుంటుంది. జెన్యున్గా ఒక క్యూట్ అబ్బాయి అంత 22-23 ఇయర్స్ ఉండే అబ్బాయి ఎలా ఉంటాడో అలానే ఉంటాడనమాట. అలానే రీను కూడా అంతే, చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ అప్పుడే బీటెక్ అయ్యి జాబ్లో జాయిన్ అయ్యే అమ్మాయి హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లైఫ్ స్టైల్ ఎలా అలవాటు చేసుకుంటారు అండ్ ఎలాంటి ఫ్రెండ్స్ మన చుట్టూ ఉంటారు అండ్ అంత క్యూట్గా ఉండే అమ్మాయికి ఎలాంటి ప్రపోజల్స్ వస్తాయి అండ్ ఎవరు ఎలా ఇరిటేట్ చేస్తుంటారు అలాంటివి కూడా కొంచెం కవర్ చేస్తారనమాట మూవీలో. సో ఆ క్యూట్నెస్తో పాటు కొంచెం మెచ్యూర్డ్ బిహేవియర్ ఉండే అమ్మాయిలాగా తను కూడా చాలా బాగా చేసింది. వీళ్ళిద్దరితో పాటు వీళ్ళిద్దరికి ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా బాగా చేశారు. అండ్ మెయిన్గా ఆది అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ లేకపోతే ఈ మూవీలో ఇంత ఫన్ అన్నది జనరేట్ అయ్యి ఉండేది కాదేమో. ఆ క్యారెక్టర్ కూడా అదే సెల్ఫ్ అబ్సెస్డ్ అంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆది అన్న అతను కూడా బాగా చేశారు. మూవీ పాజిటివ్స్ అంటే డెఫినెట్లీ నేను సెకండ్ హాఫ్ అని చెప్తాను. ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా బాగా తీసుకెళ్లారు అనిపించింది. ఎందుకంటే అక్కడ బోర్డమ్ అనిపించదు, డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నవి వస్తూ ఉంటాయి, దానివల్ల నాకు బోర్డమ్ అనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్లోనే ఇంకొక నెగిటివ్ కూడా ఉంది. మనకి రీసెంట్గా ట్రూ లవర్ అని చెప్పి ఒక మూవీ రిలీజ్ అయింది కదా, మణికంద్ ఉంది. సో ఆ మూవీ కూడా సిమిలర్గా ఉంటుందన్నమాట సెకండ్ హాఫ్లో. ఓన్లీ ఒక డిఫరెన్స్ ఏంటంటే అది కొంచెం టాక్సిక్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ చూపిస్తారు, ఇందులో కొంచెం రొమాంటిక్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ చూపిస్తారు, అంతే డిఫరెన్స్. బట్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది సెకండ్ హాఫ్ అయితే. బట్ స్టిల్ అది కూడా నేను ఒక పాజిటివ్గానే చూస్తున్నాను. అండ్ మెయిన్గా పర్ఫార్మెన్సెస్ అందరూ కూడా చాలా క్యూట్గా ఉంటుంది ఈ మూవీ మొత్తంలో కూడా. ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ తెలుసు కదా, ఇప్పుడు మనకి తెలుగులోని ఒక క్యూట్ హీరోయిన్ అంటే ఏవో ఒక పిచ్చి చేష్టలు చేస్తూ కనిపించేలాగే చూపిస్తారు. కానీ ఇది ఒక మలయాళం మూవీ కాబట్టి అలాంటివి ఏం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, వాళ్ళు కూడా చూపించలేదు. ఒక క్యూట్ మెచ్యూర్డ్ అమ్మాయి ఎలా ఉంటుందో సేమ్ అలానే చూపించారు. ఎక్కడ ఎక్స్ట్రాలు ఓవర్ యాక్షన్స్ ఇరిటేట్ చేసేలాగా ఏమీ లేవు. సో డెఫినెట్లీ నేను అది కూడా ఒక పాజిటివ్గా చూస్తున్నాను. ఇంకోటి ఏంటంటే లైవ్ లొకేషన్స్లోనే ప్రతిదీ షూటింగ్ చేశారు. ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మూవీ మొత్తం కూడా హైదరాబాద్లోనే ఆల్మోస్ట్ 80% 90% హైదరాబాద్లోనే షాట్ చేశారనమాట. మనము మూవీ చూస్తున్నంతసేపు మనం హైదరాబాద్లోనే వెళ్తున్నట్టు ఉంటుంది. అండ్ మెయిన్గా లాంగ్వేజెస్ మాట్లాడతారు, ఒకవైపు మలయాళం మాట్లాడతారు, ఇంకోవైపు తమిళ్, ఇంకోవైపు తెలుగు, అన్ని లాంగ్వేజెస్ మిక్స్ అయ్యి
అలాగా చూపించినప్పుడు చాలా బాగుంటుందన్నమాట. అబ్బా ఏ లాంగ్వేజ్ వినాలో అర్థం కాదు, అన్ని లాంగ్వేజెస్ మిక్స్ అయ్యి వస్తుంది. సో అది కూడా నేను పాజిటివ్ అనుకుంటున్నాను. నాకు నెగిటివ్స్ అంటే డెఫినెట్లీ ఆ స్లో పేస్గా ఏదైతే ఫస్ట్ హాఫ్ వెళ్ళిందో ఆ స్లో పేస్ నాకు నెగిటివ్ అనిపించింది. అట్ ద సేమ్ టైం ఆబ్వియస్లీ రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీస్ అంటే ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. అంత ఎక్స్పెక్టేషన్తోనే ఉంటుంది, అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అదే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ టువర్డ్స్ మూవీ అన్నది నాకు నెగిటివ్ లాగా అనిపించింది. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే డెఫినెట్లీ నచ్చింది. అబ్బా కత్తి అన్ను, బట్ డెఫినెట్లీ నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు చాలా మూవీస్లో ఏంటంటే ఎక్కువగా ఈ రొమాంటిక్ కామెడీ అనగానే ఏదో ఒక వల్గర్ జోక్స్ కానీ, ఏదో డిఫరెంట్ జోక్స్ కానీ, లేదంటే లిప్ కిస్ సీన్స్ ఇలాంటివన్నీ చెత్తవన్నీ పెడుతూనే ఉంటారనమాట. ఆ ప్యూర్ లవ్ స్టోరీ ఎసెన్స్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడో దగ్గర మిస్ అవుతూనే ఉంటుంది. రీసెంట్ వచ్చిన మూవీస్లో ఏంటంటే ఆ ఎవాల్వేషన్ అని చెప్పి ఒక ఎవాల్వ్ అవుతాయి కదా, అంటే ముందు నుంచి ఇప్పటికి ఎంత ఎవాల్వ్ అయ్యా అవన్నీ కూడా మనకు ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఇలాంటి టైంలోని ఒక డీసెంట్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ అంటే మనం చూడడం చాలా కష్టమే. అలాంటి క్యూట్ లవ్ స్టోరీ ఇచ్చినందుకు మనం డెఫినెట్లీ మలయాళం మూవీని ఎప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై గిరీష్. ఆయన ప్రీవియస్గా ఏం మూవీస్ చేశారన్నది నాకు తెలీదు, బట్ ఈ మూవీ అయితే చాలా బాగా డైరెక్ట్ చేశారు. మెయిన్గా ఆ లొకేషన్స్లోని హైదరాబాద్ రావడం అండ్ అక్కడే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ షూట్ చేయడం అన్నది చాలా గుడ్ థింగ్. అది చాలా బాగుంది. అలానే చెన్నైలో కూడా కొన్ని షార్ట్స్ తీశారనమాట. ఆ లైవ్ లొకేషన్స్ వల్ల ఎంత ఇంపాక్ట్ పడుతుంది మూవీలో అన్నది చాలా ఇంపార్టెంట్. మనం పెద్ద పెద్ద మూవీసే చూస్తుంటాము, లేదా చిన్న బడ్జెట్ మూవీస్ అయినా. ఈ మధ్య ఈ గ్రీన్ మ్యాట్ రావడం వల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఈ గ్రీన్ మ్యాట్లో తీయడం వల్ల ఆ న్యాచురల్ ఫీల్ అన్నది మిస్ అవుతుంది. మలయాళం మూవీస్ నుంచి అదే మనం నేర్చుకోవాలి. ఎక్కడ కూడా ఆ న్యాచురాలిటీ అన్నది మిస్ అవ్వదన్నమాట. ఎక్కడ చూసేసే ఏదో మన పక్కన ఎవరో ఒక క్యూట్ కపుల్ ఉంటే ఎలా ఉంటుందో అలానే వెళ్ళింది మూవీ మొత్తం. సో అదే అదే నాకు చాలా బాగా నచ్చింది ఈ మూవీలో. అండ్ ఈ మూవీ బడ్జెట్ 3 crores అంట. చాలా బాగా తీశారు, ఎందుకంటే ప్రొడక్ట్ క్వాలిటీ అన్నది చాలా బాగుంది. మూవీ చూస్తున్నంతసేపు ఆ ప్రొడక్షన్ వాల్యూ ఎక్కడైనా వీళ్ళు సరిగ్గా ఎడిట్ చేయలేదు లేదా సరిగ్గా స్క్రీన్ ప్లే లేదు ఇలాంటివి ఏమి క్వశ్చన్స్ రావన్నమాట. టెక్నికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న మూవీ. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ప్రతి ఆస్పెక్ట్స్లో కూడా ఇది ఒక అబోవ్ యావరేజ్ అనే చెప్పాలి. సో దానివల్ల నాకు బాగా నచ్చింది. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది ఫహద్ ఫాసిల్. డెఫినెట్లీ ఇంత మంచి మూవీ ప్రొడక్ట్గా వస్తుంది అంటే చాలామంది హీరోస్ నిజంగానే ప్రొడ్యూస్ చేస్తారు, అండ్ వాళ్ళకు కూడా ఇది ఒక ప్లస్సే అవుతుంది. సక్సెస్ అనమాట. మలయాళంలో మాత్రమే రిలీజ్ అయ్యింది. బోత్ తమిళనాడు అండ్ కేరళ, ఆంధ్రప్రదేశ్లో కూడా మేబీ మెయిన్ సిటీస్లో రిలీజ్ అయ్యి ఉంటుంది. అన్నిటి దగ్గర పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మేబీ ఒక 1 week 2 weeksలో అనుకుంటున్నాను నేను. ఒకవేళ డబ్డ్ వర్షన్ రిలీజ్ చేస్తే చెయ్యొచ్చు. రీసెంట్గా మనం చూసినట్టయితే చాలా మూవీస్ అలాగే ఒక రీజియన్లో హిట్ అయిన తర్వాత డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ అవుతుందేమో, వెయిట్ చేసి చూద్దాము. బట్ ఇప్పుడు మీరు చూడాలనుకుంటే ఇది మలయాళంలో అవైలబుల్గా ఉంది, థియేటర్స్లో చూడండి. చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.